ఈరోజు మనం వాటర్‌ఫాల్ మోడల్ గురించి తెలుసుకుందాం. ముందుగా వాటర్‌ఫాల్ మోడల్ అనేది ఎస్‌డీఎల్‌సీ మోడల్‌లో ఒక టైప్ అనమాట. ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే, ఇది చూస్తాకి దాని రిప్రజెంటేషన్ ఒక వాటర్‌ఫాల్ లాగా ఉంటుంది. ముందుగా వాట్ ఈస్ వాటర్‌ఫాల్? What is waterfall model? The waterfall model is a sequential software development model where progress flows in one direction like a waterfall through phases. అంటే ఒక ప్రాసెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్ అయిన తర్వాత సీక్వెన్షియల్‌గా దాని నెక్స్ట్ ఉన్న ప్రాసెస్‌కి వెళ్తుంది. ఆ తర్వాత దాని నెక్స్ట్ ఉన్న ప్రాసెస్‌కి వెళ్తుంది. అంటే ఇదొక పైనుంచి కిందకి ఫ్లో అయ్యే వాటర్ ఫ్లో లాగా ఉంటుందన్నమాట. దీన్ని ఎక్కువగా ప్రాజెక్ట్స్ విత్ వెల్ డిఫైన్డ్ రిక్వైర్మెంట్స్‌తో యూజ్ చేస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ముందుగానే వెల్ డిఫైన్డ్‌గా చేసుకుంటారు. సో, ప్రాజెక్ట్ అనేది ఎక్కడాగదు. కీ ఫేజెస్ ఆఫ్ వాటర్‌ఫాల్ మోడల్ చూసినట్లయితే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్, సిస్టమ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ దీన్ని కోడింగ్ కూడా అని అంటారు. ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ గురించి చాలా క్లియర్‌గా నేర్చుకుందాం. ఫేజ్ 1 చూస్తే రిక్వైర్మెంట్స్. ఈ ఫేజ్ 1 రిక్వైర్మెంట్స్‌లో మనం రిక్వైర్మెంట్స్ అన్నిటిని అన్ని ప్లేస్‌ల నుంచి ఒక ప్లేస్‌కి గ్యాదర్ చేసుకుంటాము. తర్వాత క్లియర్ డాక్యుమెంటేషన్ ఈస్ క్రూషియల్. యాస్ వి సెడ్ ఇన్ ఎస్‌డీఎల్‌సీ, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది తయారు చేస్తారనమాట. నో స్కోప్ ఫర్ మేజర్ చేంజెస్ లేటర్. అంటే ఈ వాటర్‌ఫాల్ మోడల్‌లో ఏదైనా చేంజ్ చేయాలంటే అది మనం ముందే చేయాలి గానీ, ఆ ప్రాసెస్ అయిన తర్వాత చేంజ్ చేయలేం. అంటే దేర్ ఈస్ నో ఎజిలిటీ అనమాట. ఎజిలిటీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ టు ది రిక్వైర్మెంట్స్, దాన్ని ఎజిలిటీ అంటారు. ఫేజ్ 2 సిస్టమ్ డిజైన్. హై లెవెల్ అండ్ లో లెవెల్ సిస్టమ్ డిజైన్స్ ఆర్ ప్రిపేర్డ్. యాస్ వి సెడ్ ఇన్ ఎస్‌డీఎల్‌సీ, డిజైన్ టైప్‌లో 2 రకాలుంటాయి. హెచ్ఎల్‌డి అండ్ ఎల్ఎల్‌డి. అంటే హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. టూల్స్ వచ్చేసి ఫ్లో చార్ట్స్‌తో, ఈఆర్ డయాగ్రామ్స్‌తో, డేటా ఫ్లో డయాగ్రామ్ అంటారు డీఎఫ్‌డిని. డిజైన్ ఈజ్ రివ్యూడ్ బిఫోర్ మూవింగ్ టు హెడ్. అంటే డిజైన్ అనేది రివ్యూ చేస్తారనమాట కోడింగ్‌కి వెళ్ళకముందే. ఎందుకంటే కోడింగ్‌కి వెళ్ళిన తర్వాత డిజైన్‌లో ఏమైనా చేంజెస్ వస్తే ఈ ఫేజ్‌లో అది కుదరదు. అదొక డ్రాబ్యాక్. Phase 3 implementation. Here is the actual code written based on designs and diagrams. ఫ్లో చార్ట్స్‌ని, ఈఆర్ డయాగ్రామ్స్‌ని, డిజైన్స్‌ని బేస్ చేసుకొని యాక్చువల్ కోడ్ అనేది కోడర్స్ బిల్డ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ డిజైన్ అప్రూవల్ అనమాట. ఎందుకంటే ఒకసారి డిజైన్‌లో అన్ని అప్రూవల్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసిన తర్వాత డిజైన్‌లో ఏమన్నా చేంజెస్ ఉంటే అది యాస్ వి సెడ్ ఇదొక డ్రాబ్యాక్ అనమాట వాటర్‌ఫాల్ మోడల్‌కి. యూజువల్లీ డన్ బై డెవలపర్స్ టీమ్. ఇంప్లిమెంటేషన్ అనేది కోడర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినియర్స్ తయారు చేస్తారు. అది డెవలపర్స్ టీమ్ అని అంటారు. ఫేజ్ 4 టెస్టింగ్. ఇక్కడే కోడ్‌కి సంబంధించిన ఎర్రర్స్ గానీ, బగ్స్ గానీ టెస్ట్ చేస్తారు. మనకు తెలిసిన 2 టైప్స్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్. ఎన్‌ష్యూర్స్ ప్రొడక్ట్ మీట్స్ ఒరిజినల్ రిక్వైర్మెంట్స్. ఒక క్లయింట్‌కి తనకి ఏమేమి ఒరిజినల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆహ్, కంపెనీ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసేటప్పుడు ఎన్‌ష్యూర్ చేస్తుందా? అష్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ చేస్తుందా? ఎఫిషియెంట్‌గా పనిచేస్తుందా? అనేది చూస్తారు టెస్టింగ్‌లో. టెస్టింగ్‌లో మనకు తెలిసినట్టుగా 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. Phase 5 deployment and maintenance. These are the last phase of a software product or software service development. సాఫ్ట్‌వేర్ ఈస్ డెలివర్డ్ టు ది కస్టమర్. ఇక్కడ ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్‌ని క్లయింట్‌కి డెలివర్ చేస్తారనమాట. డెలివర్ చేసిన తర్వాత ఏమైనా మైనర్ బగ్స్ ఉన్నాయని అవి ఫిక్స్ చేస్తారు. ఫ్యూచర్ మెయింటెనెన్స్ హ్యాండిల్ యాస్ ఎ సెపరేట్ యాక్టివిటీ. ఎందుకంటే మెయింటెనెన్స్ అనే ఫేజ్‌లో మనం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ గానీ, సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ని గానీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ యూజర్ అనేవాడు ఈ ఈజీగా నావిగేట్ చేసుకోవడానికి లేకపోతే కొత్త కొత్త అప్‌డేట్స్‌ని ఫ్యూచర్‌లో చేంజెస్‌ని రిక్వైర్మెంట్లు చేంజ్ చేసుకోవడానికి గానీ ఇది చాలా ఉపయోగపడుతుంది మెయింటెనెన్స్ ఫేజ్. మనం ఒకసారి రిప్రజెంటేషన్ ఆఫ్ వాటర్‌ఫాల్ మోడల్ చూసుకున్నట్లయితే వాటర్‌ఫాల్ మోడల్ అనేది రిక్వైర్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, వెరిఫికేషన్ ఆల్సో నోన్ యాస్ డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇవన్నిటిని ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అంటే ఒక స్టెప్స్ లాగా అంటే వాటర్ ఫ్లో లాగా దీన్ని రిప్రజెంట్ చేస్తుంది గానీ దీనికి వాటర్‌ఫాల్ మోడల్ అని పేరు పెట్టారు. దీనిలో ప్రోస్ అంటే అడ్వాంటేజెస్. సింపుల్ టు అండర్‌స్టాండ్ అండ్ యూజ్. యాస్ వి సెడ్ ఇదొక వాటర్ ఫాల్ స్ట్రక్చర్‌లో ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉండిద్ది. ఎలాగైతే మనం ఎస్‌డీఎల్‌సీ అనేది సిస్టమాటిక్ అప్రోచ్ అయితే వాటర్‌ఫాల్ మోడల్ అనేది ఒక
సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే క్యూలో ఉన్నట్టు ఒకదాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ వెళ్తుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళకి టు డూ లిస్ట్ యాప్స్ గానీ, లేకపోతే ఏమన్నా కాలేజ్ సిస్టమ్స్‌లో గానీ, ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. చిన్న ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేస్తారు డెవలపర్స్. వాటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ డేటా అనేది, ఆ కోడ్ అనేది స్టాటిక్‌గా ఉంటుందనమాట. డైనమిక్‌గా మారదు ఎప్పటికప్పుడు చేంజెస్‌ని తీసుకొని. దీనిలో కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే నాట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ ఆర్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే కాంప్లెక్స్‌లోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్‌లో మనకు చేంజెస్ అనేవి అడాప్టబిలిటీ చేసుకోవాలి. కానీ వాటర్ ఫాల్ మోడల్ అనేవి అడాప్టబిలిటీకి అనుకూలంగా ఉండదు. డిఫికల్ట్ టు అకామోడేట్ చేంజెస్ లేటర్. యాస్ వి సెడ్ ఎజిలిటీ అనేది మిస్ అవుతుంది మనకు వాటర్ ఫాల్ మోడల్‌లో. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ఒక ఇల్లుని కడుతున్నాం. బిల్డింగ్ ఏ హౌస్. ఎందుకు బిల్డింగ్ హౌస్ అనేది మనకు వాటర్ ఫాల్ మోడల్‌కి ఒక రియల్ ఎగ్జాంపుల్ అంటే మనము ఇల్లు కడతాకి ముందుగానే ప్లాన్ చేసుకొని అన్నీ పెట్టుకుంటాం. ప్లాన్ జరిగేటప్పుడు దాంట్లో మనం చేంజెస్ చేయాలంటే మనం చేయలేం. వి కాంట్. బికాజ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే యూ డిసైడ్ ఎవ్రీథింగ్ ఫస్ట్. నంబర్ ఆఫ్ రూమ్స్, ఫ్లోర్స్, మెటీరియల్స్, తర్వాత స్టాఫ్ ఇయన్నీ ముందు చూసుకుంటాం. డిజైన్. అండ్ ఆర్కిటెక్ట్ డ్రాస్ ఫుల్ బ్లూ ప్రింట్, నో కన్‌స్ట్రక్షన్ యెట్. కన్‌స్ట్రక్షన్ చేయకముందే బ్లూ ప్రింట్ అనేది ఒక ఆర్కిటెక్ట్ గీస్తాడు. ఇంప్లిమెంటేషన్. కన్‌స్ట్రక్షన్ బిగిన్స్ ఎగ్జాక్ట్‌లీ యాస్ పర్ ది బ్లూ ప్రింట్. మనకి డిజైన్‌లో ఎలా ఉన్నదో డిజైన్ తగ్గట్టుగే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ థింగ్స్ ఆర్ చెక్డ్. ఎలా అంటే ప్లంబింగ్ గాని, ఎలక్ట్రికల్ వర్క్ గాని, ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా? అంటే ఎర్రర్స్ అంటే మనకు ఎక్కడైనా ఫాల్ట్స్ ఉన్నాయా? ఎక్కడైనా మనకు ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వట్లేదా? స్విచెస్ పనిచేస్తున్నాయా లేవా? ఇదనేది టెస్టింగ్ అనమాట. డిప్లాయ్‌మెంట్ అంటే యూ మూవ్ ఇన్ వన్స్ ఎవ్రీథింగ్ రెడీ. ఎందుకంటే మనం హౌస్ వార్మింగ్ చేసుకునేటప్పుడు డిప్లాయ్‌మెంట్ అంటే అన్నీ ఫినిష్ అయిన తర్వాతే రిలీజ్‌కి అది రెడీగా ఉంటుందనమాట. మెయింటెనెన్స్ అంటే లేటర్ రిపేర్స్ లైక్ ఫిక్సింగ్ ఎ ట్యాప్ ఆర్ రీపెయింటింగ్. ఎప్పుడైనా పెయింట్స్ వేసినా గానీ, లేకపోతే క్రాక్స్ వచ్చినప్పుడు బాగు చూపెట్టడం గానీ, ఇది మెయింటెనెన్స్ అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ మోడల్ గురించి బైట్ సైజ్ వీడియో.